అమ్మా హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నేను నా ట్యూస్డే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ లంచ్ రొటీన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. నేను మార్నింగ్ లెగవగానే ఫస్ట్ ఇల్లు ఊడ్చేస్తానండి. ఇల్లు ఊడ్చిన తర్వాతనే మిగిలిన పనులు నేను స్టార్ట్ చేస్తాను. అంటే మార్నింగ్ 4:30కి లెగవగానే ఫస్ట్ ఇల్లు ఊడ్చేసేసుకొని ఇంకా నేను బ్రష్ చేసేసుకొని ఇంకా స్నానానికి వెళ్ళిపోతాను. ఇంకా నా స్నానం అంతా ఫినిష్ అయ్యే లోపలికి 5 o'clock అవుతుంది. ఇంకా 5 తర్వాత నేను పూజ సామాన్లు అంటే దీపపు కుందులు ఇవి నేను క్లీన్ చేసేసుకొని ఇంకా పూజ చేసుకుంటాను. ఫస్ట్ వచ్చి ఇప్పుడు ఇల్లు క్లీన్ చేసేస్తాను, అంటే ఇల్లు ఊడ్చేసేసుకుంటాను. నా మార్నింగ్ పూజ కూడా ఫినిష్ అయిపోయిందండి. మన వ్యూవర్స్లో చాలామంది కమెంట్ చేస్తున్నారు, అంటే మీ వీడియోస్ని చూసి మేము చాలా ఇన్స్పైర్ అయ్యి మేము కూడా ఎర్లీ మార్నింగ్ లెగడం స్టార్ట్ చేసాము. ఇలా ఎర్లీ మార్నింగ్ లెగ్చి అన్ని పనులు చేసుకోవటం వల్ల మాకు చాలా టైం అనేది సేవ్ అవుతుంది. అలాగే మీ వీడియోస్ చూసి మేము మార్నింగ్ పూజ కూడా చేసుకుంటున్నాము ఎర్లీ మార్నింగ్. మాకు ఇప్పుడు చాలా బాగుందని కమెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలాంటి కమెంట్స్ చూస్తే. ఎందుకు అంటే నేను మెయిన్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది నా వల్ల నలుగురికి ఏమన్నా యూజ్ అవుతుందేమో అని, నాకు తెలిసిన విషయాలు నలుగురితో షేర్ చేసుకోవటం వల్ల వాళ్ళకి యూజ్ అవుతుందనే నేను ఛానల్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు టైం వచ్చి మార్నింగ్ 6:30 అయిందండి. నేను ఇంకా మా హస్బెండ్ కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్లో వచ్చి ఈరోజు నేను ఓట్స్ చేస్తున్నాను. అంటే ఎక్కువ మేము ఓట్సే తింటాము. వీక్లీ ఒక 5 days అయినా ఓట్స్ ఉంటుంది. ఇది ఈజీగా ఉంటుంది చేయడానికి, అలాగే మార్నింగ్ తను వెళ్ళే టైంకి నాకు ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా హెల్దీ కూడా కదా, కాబట్టి నేను ఇదే ఎక్కువ చేయడానికి ప్రిఫర్ చేస్తాను. అలాగే మా హస్బెండ్కి కూడా తనకు కూడా ఇదే ఇష్టం. ఫస్ట్ వచ్చి నేను మిల్క్ని బాయిల్ చేసేసి అందులో ఓట్స్ వేసేసుకుంటాను. ఓట్స్ కొంచెం కుక్ అయిపోయిన తర్వాత ఇందులో నేను డ్రై నట్స్ వేసేసుకుంటాను. అలాగే జాగరీ పౌడర్ని వేసుకుంటాను. నేను యూజ్ చేసే జాగరీ పౌడర్ గురించి అడిగారండి. నేను ఆర్గానిక్ జాగరీ పౌడర్ని యూజ్ చేస్తాను. ఇది వచ్చి మనకి ఆర్గానిక్ షాప్స్లో ఈజీగా దొరుకుతుంది. చూడండి, ఇది కొంచెం థిక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో నేను జాగరీ పౌడర్ వేసేసుకుంటాను. జాగరీ పౌడర్ వేసేసి ఇంకా మిక్స్ చేసేస్తాను. ఇందులో మనం బనానా పీసెస్ని కట్ చేసేసుకొని వేసుకోవచ్చు, లేదా చెర్రీస్ వేసుకోవచ్చు, అంటే స్ట్రాబెర్రీస్ ఇట్లాంటివి అన్నీ కూడా ఫ్రూట్స్ వేసుకోవచ్చు. అలా వేసుకున్నా కూడా చాలా హెల్దీ అండి. మార్నింగ్ మంచి బ్రేక్ఫాస్ట్ అంటే ఈజీగా చేసుకోండి బ్రేక్ఫాస్ట్, అంతేకాకుండా హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇది. ఓట్స్ అయితే రెడీ అయిపోయిందండి. నేను ఓట్స్ ప్రిపేర్ చేసే లోపలికి మా హస్బెండ్ ఇంకా క్లినిక్కి రెడీ అయిపోతారు. ఈరోజు నేను హెల్త్ డ్రింక్ చూపించలేదు కదా, నేను ఇంకా ప్రిపేర్ చేసుకోలేదండి. నన్ను హెల్త్ డ్రింక్ పౌడర్ని షేర్ చేయమని అడిగారు కాబట్టి మా హస్బెండ్కి ముందు ఓట్స్ ప్రిపేర్ చేసేసి తను క్లినిక్కి వెళ్ళిన తర్వాత మీకు హెల్త్ డ్రింక్ పౌడర్ని షేర్ చేయాలనుకున్నాను. ఎందుకు అంటే ఫస్టే నేను మార్నింగే హెల్త్ డ్రింక్ పౌడర్ని ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసేస్తాను అనుకోండి, ఇంకా మా హస్బెండ్కి ఓట్స్ చేయలేను కదా, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయలేను. అందుకని చెప్పి నేను ఇంకా హెల్త్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకోలేదు. మా హస్బెండ్కి అయితే ఇచ్చేసాను. తను తినేసేసి ఇంకా క్లినిక్కి కూడా బయలుదేరేస్తారు. ఇప్పుడు టైం వచ్చి మార్నింగ్ 7 o'clock అయిందండి. హెల్త్ డ్రింక్ పౌడర్కి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి అన్నీ కూడా. నేను సోంపు 1 cup తీసుకున్నాను. మీరు నేను చూపించిన క్వాంటిటీలో తీసుకుంటే 20 days వరకు మనకు ఈ హెల్త్ డ్రింక్ పౌడర్ మనకి యూజ్ అవుతుంది, అంటే సరిపోతుంది. అలాగే నేను 1/2 cup వచ్చి నల్ల జీరా తీసుకున్నానండి. ఇది మనకి షాప్స్లో ఈజీగా దొరుకుతుంది. ఈ నల్ల జీరా వల్ల వెయిట్ లాస్ తొందరగా అవ్వచ్చు. ఒకవేళ మీకు నల్ల జీరా దొరకకపోతే నార్మల్ జీరా అయినా జీలకర్ర అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను నల్ల జీరాను వచ్చి ఒక 1/2 cup తీసుకున్నాను. అలాగే మెంతులు అండి, మెంతులు వచ్చి 1/3 cup తీసుకున్నాను. ఈ మెంతుల్ని యూజ్ చేయడం వల్ల డయాబెటీస్ రాకుండా ఉంటుంది. అలాగే ఎవరికైనా డయాబెటీస్ ఉంటే అది కూడా కంట్రోల్ అవుతుంది. హెల్త్కి అయితే చాలా మంచిదండి. అలాగే హెయిర్కి కూడా చాలా మంచిది. నేను వాముని 1/4 cup తీసుకున్నాను. వాము వల్ల మనకు డైజెషన్ అనేది బాగా అవుతుందండి. మనకు ఈ హెల్త్ డ్రింక్ పౌడర్స్లో ఇవి కావాలండి మెయిన్గా. అలాగే మనకి డ్రై జింజర్ కూడా కావాలి, అంటే సొంటి అంటాం కదా, అది కూడా కావాలి. ఫస్ట్ మనం వీటిని అన్నిటినీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి.
మనం ఇవి అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫస్ట్ నేను స్టవ్ పై పాన్ పెట్టుకొని అందులో సోంపు వేసుకున్నాను. మీడియం ఫ్లేమ్ కానీ లేదా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ సోంపుని ఫ్రై చేసుకోవాలి. ఇలా కంటిన్యూస్గా మనం మిక్స్ చేస్తూ ఉండాలండి. ఇలా మనం ఒక 1 మినిట్ ఫ్రై చేసేసుకొని వీటిని తీసేసేయాలి. ఇప్పుడు ఇందులో నేను నల్ల జీలకర్ర వేసుకుంటున్నాను. ఈ నల్ల జీలకర్రని కూడా మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టేసామంటే ఇవన్నీ కూడా మాడిపోతాయి. ఒకవేళ మీకు ఇది దొరకలేదు అంటే నార్మల్ జీరా అయినా మీరు యూస్ చేసుకోవచ్చు. కాకపోతే నార్మల్ జీరా కంటే నల్ల జీలకర్ర వచ్చి వెయిట్ లాస్కి తొందరగా వెయిట్ లాస్ అవ్వడానికి యూజ్ అవుతుంది. నల్ల జీలకర్ర కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను మెంతులు వేసుకున్నాను. మెంతుల్ని కూడా నేను డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. చూడండి, మెంతులు కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నేను మెంతుల్ని కూడా తీసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో నేను వాము వేసుకున్నాను. ఈ వామును కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనం డైరెక్ట్గా కూడా యూస్ చేయొచ్చు. కాకపోతే ఒక్కొక్కసారి మార్నింగే మనకి కుదరదు కదా అన్నీ తీసి వేసుకోవడం. కాబట్టి ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుంది. వాము ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు నేను పాన్లో డ్రై జింజర్ వేసుకుంటున్నాను, సొంటి వేసుకుంటున్నాను. దీన్ని కూడా మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూడండి, నేను ఇలా ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ డ్రై జింజర్ని కూడా తీసేసాను. ఇప్పుడు మనం వీటిని అన్నిటినీ కూడా చల్లగా అయ్యేంత వరకు ఉంచాలి. చల్లగా అయిన తరువాత మనం మిక్సీలో వేసుకోవాలి. చూడండి, నేను మెంతుల్ని, నల్ల జీరాని, అలాగే వాము, సోంపు, డ్రై జింజర్ ఇవి అన్నీ కూడా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా చల్లగా అవ్వాలండి. చల్లగా అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఇవి అన్నీ కూడా చల్లగా అయిపోయాయండి. నేను ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. చూడండి, నేను పౌడర్ చేసేసుకున్నాను. ఇది కొంచెం వేడిగా అనిపిస్తుంది కాబట్టి మనం ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని ఇది చల్లగా అయ్యేంత వరకు మనం ఉంచుకొని ఆ తర్వాత మనం ఏదైనా బాక్స్లో కానీ లేదా బాటిల్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని బయట పెట్టడం కంటే ఫ్రిడ్జ్లో పెడితేనే మంచిదండి. ఒకసారి కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే మనం ఫ్రిడ్జ్లో ఒక 2 మంత్స్ వరకు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. నేను చేసిన దానికైతే ఈ బాటిల్కి వచ్చేసిందండి. ఈ బాటిల్ నిండుగా వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఫస్ట్ మీకు ఈ హెల్త్ డ్రింక్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ పౌడర్ని యూజ్ చేసి ఫస్ట్ నేను వాటర్ వేసుకున్నాను. వాటర్ని బాయిల్ చేసేసుకున్నాను. వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత మనం 1 స్పూన్ వేసుకోవచ్చు. అంటే మరి పెద్ద స్పూన్ అవసరం లేదండి. చిన్న స్పూన్తో ఒక 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం బాయిల్ అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే మనం ఎక్కువసేపు కూడా బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఆల్రెడీ మనం డ్రై రోస్ట్ చేసి పెట్టేసుకున్నాం కదా, కాబట్టి ఇప్పుడు దీన్ని మనం వడకట్టుకోవాలి. కానీ చాలా హెల్దీ అండి. దీనివల్ల మనకి వెయిట్ లాస్ అవడమే కాదు, మన బాడీలో ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. కాబట్టి రోజు కూడా పరగడుపున 1 గ్లాస్ తీసుకోవడం చాలా మంచిది. ఇది తాగిన తరువాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనం ఫుడ్ కానీ లేదా కాఫీ, టీ కానీ ఏది కూడా మనం తీసుకోకూడదు. అంటే బ్రేక్ఫాస్ట్ కానీ ఇట్లాంటివి ఏమి కూడా తీసుకోకూడదు. ఇది తాగిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాతనే మనం ఇంకా ఏదన్నా తీసుకోవచ్చు. మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే రెగ్యులర్గా యూజ్ చేయండి. అంటే స్కిప్ చేయకండి. ఒకరోజు తాగి 2 రోజులు వదిలేసి అలా చేస్తే మీరు వెయిట్ లాస్ అవ్వరు. కంటిన్యూస్గా మీరు తాగారు అంటే రెగ్యులర్గా తీసుకుంటే తప్పకుండా వెయిట్ లాస్ అవుతారు. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు ట్రై చేయండి. మీరు వెయిట్ లాస్ అయిన తర్వాత మీరు ఎంత వెయిట్ లాస్ అయ్యారు అనేది కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎందుకు అంటే మీ కమెంట్స్ ఇంకా మిగిలిన వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా, వాళ్ళు కూడా ఈ హెల్త్ డ్రింక్ని యూజ్ చేయడానికి. ఇప్పుడు టైం వచ్చి మార్నింగ్ 7:20 అయిందండి. నేను వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేసేసాను. ఇంకెలాగ ఇది 30 మినిట్స్ పడుతుంది కాబట్టి నేను మిగిలిన పనులు ఫినిష్ చేసేసుకుంటాను. మన వ్యూవర్స్లో చాలామంది అడుగుతున్నారు వాషింగ్ మిషన్లో ఏ పౌడర్ యూజ్ చేస్తే మంచిది అని. వాషింగ్ మిషన్లో వచ్చి మనం ఏది యూజ్ చేసినా కూడా మంచి కంపెనీదే యూజ్ చేయాలండి. ఏది పడితే అది యూజ్ చేసామంటే వాషింగ్ మిషన్లోని మోటార్ అనేది పాడైపోతుంది. కాబట్టి మంచి కంపెనీదే యూజ్ చేయాలి. ఎక్కువ మేము ఇంతకుముందంతా కూడా నేను పౌడరే యూజ్ చేసేదాన్ని. అప్పుడు నేను ఏరియల్ యూజ్ చేసేదాన్ని. ఇప్పుడు వచ్చి సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ యూజ్ చేస్తున్నాను. ఇది కూడా చాలా బాగుందండి.
అంటే కొన్ని వాషింగ్ మిషన్లకి వాళ్ళే మెన్షన్ చేస్తారు, ఏ కంపెనీది యూజ్ చేయాలి అనేది వాళ్ళే మెన్షన్ చేస్తారు. మనం అది యూజ్ చేస్తే మంచిది. మా పిల్లలైతే ఇంకా నిద్ర లేగవలేదండి. నేను ఇంకా లేపను కూడా లేపలేదు, ఎందుకంటే ఈరోజు ఇద్దరికి కూడా క్లాస్ లేదు కాబట్టి కొంతసేపు పడుకుంటారు. పడుకున్న తర్వాత వాళ్ళు లేగించిన తర్వాత వాళ్ళ కోసం ఏదైనా ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడు టైం వచ్చి 7:50 అయిందండి. బట్టలు అయితే వాషింగ్ మిషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను బట్టలన్నీ కూడా తీసేస్తాను. ఈరోజు కొంచెం తక్కువ బట్టలే పట్టాయండి, ఎక్కువ పడలేదు. నార్మల్గా అయితే నేను 2 డేస్కి ఒకసారి వాష్ చేస్తాను కాబట్టి కొంచెం ఎక్కువే పడతాయి. ఈరోజు అయితే కొంచెం తక్కువే ఉన్నాయి. మొత్తం ఇప్పుడు తీసేసి మొత్తం కూడా డ్రై చేసేస్తాను. వాషింగ్ మిషన్ గురించి టిప్స్ చెప్పమని అడిగారండి. నాకు తెలిసి చాలామంది తెలిసే ఉంటాయి. ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మనం ఫుల్గా బట్టలు అయితే వేయకూడదండి వాషింగ్ మిషన్లో. అలాగే కలర్ పోయేవి కానీ లేకపోతే డెలికేట్గా ఉండేవి అన్నీ కూడా మిక్స్ చేసి అయితే వేయకూడదు. అవి సపరేట్గా మనం వాష్ చేసుకోవాలి. మనం యూజ్ చేసే డిటర్జెంట్ అంటే పౌడర్ కానీ లేదా లిక్విడ్ కానీ మంచి కంపెనీదే యూజ్ చేయాలి. ఏది పడితే అది మనం యూజ్ చేయకూడదు. అలాగే యూజ్ చేసిన తర్వాత వాషింగ్ మిషన్ డోర్ అనేది దాని డోర్ని ఓపెన్ చేసి పెట్టుకోవాలండి. అలా క్లోజ్ చేసేసి అయితే ఉంచకూడదు. ఒక హాఫ్ అన్ అవర్ అయినా 40 మినిట్స్ అయినా మనం ఆ డోర్ని అలా ఓపెన్ చేసేసి పెట్టాలి. అది డ్రై అయిపోయిన తర్వాతనే మనం క్లోజ్ చేయాలి, లేకపోతే రస్ట్ పట్టేస్తుంది మొత్తం కూడా లోపలంతా కూడా. నా బట్టలు అయితే నేను ఆరేసేసుకున్నానండి. చూడండి, మబ్బు పట్టేసేసింది. ఇప్పుడు టైం వచ్చి 8 అవుతుంది. మాకు ఇక్కడ రోజు వర్షమేనండి. ఒకరోజు ఈరోజు వర్షం పడుతుంది, రేపు పడదు, అట్లా ఏమీ లేదు. ప్రతిరోజు కూడా వర్షమే, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ. నేనైతే బట్టలు వాష్ చేసేసాను. చూస్తాను, వర్షం పడిందంటే బట్టలన్నీ తీసేసి స్టాండ్తో పాటు లోపల పెట్టేస్తాను. మళ్ళీ వర్షం తగ్గిన తర్వాత బయట పెట్టేస్తాను. మా మెయిడ్ వచ్చేసారండి. తను ఇల్లు క్లీన్ చేసేస్తున్నారు. ఇంకా రేపటి నుంచి మా మెయిడ్ కూడా రావట్లేదండి. ఇక్కడ మాకు బెంగళూరులో కరోనా కేసెస్ ఎక్కువైపోయాయి కాబట్టి మా అపార్ట్మెంట్లో కొన్ని రూల్స్ అనేవి పాస్ చేశారు. అంటే మెయిడ్స్ని, అలాగే మిల్క్ మ్యాన్ని, న్యూస్ పేపర్స్ వీళ్ళని ఎవరిని కూడా అలౌ చేయట్లేదు ఇంకా రేపటి నుంచి. కాబట్టి ఇంకా రేపటి నుంచి మాకు పాలు కూడా రావు. మేము ఇంకా ప్యాకెట్ పాలు యూస్ చేయాలి. ఇన్ని రోజులు పిల్లలకి చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఇలా ఫ్రెష్ మిల్కే అలవాటు చేసాము. ఇప్పుడు ప్యాకెట్ పాలు యూజ్ చేయాలంటే నాకు కొంచెం భయంగా ఉంది. కాకపోతే నార్మల్ మిల్క్ కాకుండా టెట్రా ప్యాక్స్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. చూస్తాను, ఏది మంచిదో చెక్ చేసి మేము ఆ పాలు తెప్పించేస్తాము. ఇంకా మా మేడ్ కూడా రేపటి నుంచి రారు కాబట్టి, అంటే ఇల్లు అయితే నేను ఊడ్ చేసుకుంటాను కానీ తుడుచుకుండేదే నాకు కొంచెం కష్టం అనిపిస్తుంది. ఇంకా రేపటి నుంచి ఆ పనులు కూడా చేసేసుకుంటాను. ఎందుకంటే లాక్డౌన్ టైంలో 3 months నేను చేసుకున్నాను కదా, మళ్ళీ స్టార్ట్ 1 month వరకు అలో చేయనని చెప్పారు. అంటే మెయిడ్స్ని కానీ మిల్క్ మ్యాన్ వీళ్ళు ఎవరు కూడా ఒక 1 month వరకు వద్దని చెప్పేశారు. ఇంకా మా మేడ్కి కూడా చెప్పేశాను, ఇంకా రేపటి నుంచి ఒక 1 month రావద్దు అని చెప్పేశాను. ఇంకా రేపటి నుంచి నా పనులతో ఇంకా బిజీ అయిపోతాను. ఆన్లైన్ క్లాసెస్ లేకపోతే కొంచెం ఫ్రీగా ఉండేవాళ్ళం. కాకపోతే ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి హోంవర్క్లు అన్నీ చేయించాలి కదా ఫ్రెండ్స్, కొంచెం బిజీ అయిపోతాం మళ్ళీ. ఇంకా పిల్లలు లెగ్ చేశారు, ఫ్రెష్ అయిపోయారు, ఇంకా హోంవర్క్ స్టార్ట్ చేసేసారు. క్లాసెస్ అన్నారే కానీ ఆన్లైన్ క్లాసెస్ అన్నారు కానీ హోంవర్క్ మాత్రం బాగానే ఇస్తున్నారండి పిల్లలకి. ఇంకా వాళ్ళు కూడా టైంపాస్ అవుతుంది. నార్మల్గా అయితే వాళ్ళకి బోర్ అనిపిస్తుంది కదా, ఎంతసేపు ఆడుకుంటారు, ఎంతసేపు టీవీ చూస్తారు చెప్పండి. కాబట్టి ఇంకా కొంచెంసేపు చదువుకుంటున్నారు. అలాగే నేను శ్రేయుకి, యశుకి హ్యాండ్ రైటింగ్ది కూడా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా రోజులైంది కదా, శ్రేయుకి అయితే స్కూల్ స్టార్ట్ అయ్యి, యశుకి అయితే 1.5 month నుంచి క్లాసెస్ స్టార్ట్ అయిపోయింది. శ్రేయుకి అయితే లాస్ట్ మండే నుంచే స్టార్ట్ అయింది కాబట్టి వాడు హ్యాండ్ రైటింగ్ చాలా వరకు ఇది అయిపోయింది, మర్చిపోయాడు. వాడు సరిగా ఇప్పుడు రాయలేకపోతున్నాడు. కాబట్టి ఈరోజు కూర్చోబెట్టి వాడికి ప్రాక్టీస్ చేయిస్తున్నాను. కానీ శ్రేయు హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుందండి, భలే రాస్తాడు వాడు. నా హ్యాండ్ రైటింగ్ కంటే బాగుంటుంది వాడిది. కానీ ఒక 1 page సరిగా రాయలేదు, కానీ నెక్స్ట్ పేజ్ నుంచి వాడు కరెక్ట్గా మళ్ళీ నీట్గా రాయడం స్టార్ట్ చేసేసాడు. నేను అదే అనుకున్నాను, రోజు ఒక 1 hour హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయిద్దాము స్కూల్ స్టార్ట్ అయ్యే లోపలికి అని చెప్పి నేను అనుకుంటున్నాను. మన వ్యూస్లో కొంతమంది అడుగుతున్నారు పిల్లలతో టైం ఎలా స్పెండ్ చేయాలంటే ఎలా మేనేజ్ చేసుకోవాలి అని. పిల్లల్ని కొంచెం బిజీగా పెట్టేసేయండి. అంటే ఎక్కువ టీవీ చూడనివ్వకండి, అలాగే ఫోన్లు ఎక్కువ ఇవ్వకండి, గేమ్స్ ఆడుకుంటారని. మన పని చేసుకుంటూ మనల్ని డిస్టర్బ్ చేయకూడదని చెప్పి ఫోన్లు ఇవ్వడం చాలామంది పేరెంట్స్ చేస్తూ ఉంటారు. అలా అస్సలకి చేయకండి. ఆ టైంలో వాళ్ళకి ఏదైనా టాయ్స్, అంటే ఎడ్యుకేషనల్ టాయ్స్ ఏదైనా ఇవ్వండి, లేదా డ్రాయింగ్ కానీ లేదా కలరింగ్ ఇట్లా ఏదన్నా చేయిస్తూ ఉండండి. లేదా మీకు ఏదన్నా హెల్ప్ చేయించుకోండి మీ పనిలో. అంటే పిల్లలు చేయగలిగే పనులు కొన్ని ఉంటాయి కదా, అలాంటివి హెల్ప్ చేయించుకోండి. ఈ రకంగా చేసామనుకోండి వాళ్ళు కొంచెం బిజీ అయిపోతారు. ఇలా ఫోన్లు కానీ లేదా టీవీల నుంచి కొంచెం డైవర్ట్ అయిపోతారు. అలాగే మంచి మంచి బుక్స్ తెచ్చి ఇవ్వండి.
హాలిడేసే వీళ్ళకి కరెక్ట్ టైం అండి. మంచి బుక్స్ చదవడానికి కానీ, వాళ్ళ హ్యాండ్ రైటింగ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కానీ, న్యూ థింగ్స్ ఏమైనా నేర్చుకోవడానికి కానీ ఇది చాలా మంచి టైం అండి పిల్లలకి. కాబట్టి మనం పిల్లలకి ఒక్కొక్క పని ఏదైనా చిన్న చిన్న పనులన్నీ నేర్పిద్దాం. అంటే బాటిల్స్లో వాటర్ ఫిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టడం కానీ, లేదా చిన్న చిన్న పనులు ఏదన్నా మనకి కిచెన్లో కానీ వాళ్ళు చేయగలిగిన పనులన్నీ కూడా వాళ్ళ చేత చేయిద్దామండి. అంటే ఇది కరెక్ట్ ఏజ్ వాళ్ళకి. అంటే వాళ్ళని డిసిప్లిన్గా పెంచడానికి కానీ, లేకపోతే వాళ్ళు ఏదైనా నేర్చుకోవడానికి కానీ అన్నీ కూడా ఇది కరెక్ట్ ఏజ్. ఇప్పుడు మనం వదిలేసి కొంచెం పెద్ద అయిన తర్వాత నేర్చుకుంటారులే అని మనం ఇది చేస్తామంటే అస్సలు ఆ ఏజ్లో నేర్చుకోలేరు. కాబట్టి ఈ ఏజ్ కరెక్ట్ ఏజ్ కాబట్టి మనం అన్నీ కూడా వాళ్ళకి నేర్పించాలి. అంటే వాళ్ళకి ఇప్పటి నుంచే డిసిప్లిన్గా ఎలా ఉండాలి అనేది, వాళ్ళ పనులు వాళ్ళు ఎలా చేసుకోవాలి అనేది నేర్పించాలి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. హాయ్ మా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ తరపు నుంచి, అలాగే మన తెలుగు మామ్ ఫ్యామిలీ తరపు నుంచి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజుల్ని మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే, ఎంజాయ్ యువర్ డే. హాయ్ సుదీప, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ తరపు నుంచి, అలాగే మన తెలుగు మామ్ ఫ్యామిలీ తరపు నుంచి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజుల్ని మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే, స్టే బ్లెస్డ్. ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో నేను దోశ చేస్తున్నానండి. దోశకి కాంబినేషన్ గా పుదీనా టొమాటో చట్నీ కూడా చేస్తున్నాను. ఈ పుదీనా టొమాటో చట్నీని నేను ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. స్టవ్ పై పాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నాను. నేను యూజ్ చేసే ఆలివ్ ఆయిల్ వచ్చి డిజానో బ్రాండ్ అండి. డిజానో ఎక్స్ట్రా లైట్ ఆలివ్ ఆయిల్ ఇది. నేను కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను. ఇది కొంచెం హీట్ అవ్వాలి. ఇప్పుడు ఇందులో నేను జీలకర్ర వేసుకున్నాను. అలాగే ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ ఆనియన్స్ని వచ్చి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 గ్రీన్ చిల్లీస్ని కట్ చేసుకొని వేసుకున్నాను. మేము కొంచెం కారం తక్కువ కాబట్టి నేను తక్కువ వేసుకున్నాను. మీరు కొంచెం ఎక్కువ కారం తినే వాళ్ళైతే కొంచెం మిర్చి ఎక్కువ వేసుకోండి. నేను ఒక 4 టొమాటోస్ని కట్ చేసుకొని వేసుకున్నాను. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం చింతపండు వేసుకోవాలి. చింతపండు ఇప్పుడు వేసుకుంటే అది బాగా మగ్గుతుంది. ఇప్పుడు నేను మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాను. మనకి ఈ ఆనియన్, టొమాటో, చింతపండు ఇవన్నీ కూడా మగ్గాలి. నేను ఈ చట్నీకి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో నేను కొంచెం పుదీనా వేసుకున్నాను. ఈ పుదీనా వల్లనే మనకు ఈ చట్నీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. చూడండి, మొత్తం కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు నేను దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీలో వేసేసుకుంటాను. ఎంతో టేస్టీగా ఉండే టొమాటో పుదీనా చట్నీ రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రైస్లోకి బాగుంటుంది, అలాగే దోశ, ఇడ్లీలో కూడా మంచి కాంబినేషన్. ఇది ఇడ్లీ పిండి అండి. నేను ఇడ్లీలకి దోశకి సేమ్ పిండే యూస్ చేస్తాను. ఫస్ట్ నేను ఈ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకున్నాను, అలాగే కొంచెం జీరా వేసుకున్నాను. ఇడ్లీకి అయితే మనం ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. దోశకైతే కొంచెం మనకి వాటర్ వేసుకోవాల్సి ఉంటుంది. నేను కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాను. చూడండి, ఈ రకంగా నేను మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పై నేను దోశ తవా పెట్టుకున్నాను. ఇది కొంచెం హీట్ అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ని స్ప్రింకిల్ చేసేసుకొని టిష్యూతో ఇలా తుడిచేసేసానండి. ఇలా తుడవడం వల్ల మనకు దోశలు బాగా వస్తాయి. ఇప్పుడు నేను పిండి వేసుకొని దోశలు వేసేసుకుంటున్నాను. ఇడ్లీ పిండి అయినా కూడా దోశలు అయితే చాలా బాగా వస్తాయండి. ఇడ్లీలు, దోశలు, అలాగే పడ్డూస్ అంటే పనియారం, ఇవన్నీ కూడా మనం సేమ్ బ్యాటర్తో చేసుకోవచ్చు. మీకు ఈ ఇడ్లీ బ్యాటర్ రెసిపీ కావాలంటే ప్లేలిస్ట్లో బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లో ఉంటుంది. నేను దోశని టర్న్ చేసేసుకున్నాను. దోశ అయితే రెడీ అయిపోయిందండి. నేను ఇంకొక దోశ కూడా పోసేస్తాను. నేను యూజ్ చేస్తున్న ఈ తవా వచ్చి మియర్ బ్రాండ్ అండి. ఇందులో మనం దోశలు కానీ, లేకపోతే ఆమ్లెట్స్ కానీ, లేదా బ్రెడ్ టోస్ట్ చేసుకోవడానికి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. నేను కొంచెం ఆయిల్ని స్ప్రింకిల్ చేసేసుకున్నాను దీనిపైన. దోశ వేసిన వెంటనే ఎప్పుడు ఆయిల్ వేయకూడదండి. కొంచెం అది ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. నేను దోశని టర్న్ చేసేసుకున్నాను. దోశ అయితే రెడీ అయిపోయిందండి.
నేను ప్లేట్లో సర్వ్ చేసేసాను. ఇప్పుడు పిల్లల కోసం నేను రెడీ చేసింది ఇది దోశ, అలాగే కారం. ఇంతకుముందు నేను పుదీనా టొమాటో చట్నీ చేశాను కదా, అది కూడా సర్వ్ చేసుకుంటున్నాను. రైస్లోకి కూడా చాలా బాగుంటుంది, అలాగే దోశకైతే సూపర్గా ఉంటుంది. పుదీనా వేయటం వల్ల మనకు ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేసేసారండి, ఇంకా ఆటలు స్టార్ట్ చేసేసారు. అంటే హోంవర్క్ ఫినిష్ అయిపోయింది, ఇంకా ఆటల్లో స్టార్ట్ చేసేసారు. ఇది యశు బర్త్డేకి యశుకి తీసిచ్చింది. నాకు ఇందులో పూర్తిగా అయితే ఇంకా తెలియలేదండి, నేను ఇంకా పూర్తిగా దాన్ని చూడను కూడా లేదు. అంటే ఒకసారి దాంట్లో బుక్ ఇచ్చారు కదా, అది ఒకసారి చెక్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది అవన్నీ ఎలా చేయాలి అని. కాకపోతే నేనైతే ఇంకా దీన్ని అంత క్లియర్గా అయితే ఏం చూడలేదు. ఇంకా పిల్లలైతే అన్నీ ఓపెన్ చేశారు. నేను అదే చెప్తున్నాను, డాడీ వచ్చిన తర్వాత తీయండి అని. ఎందుకంటే ఇందులో చాలా చిన్న చిన్నవన్నీ ఏమేమో ఉన్నాయి, మోటార్స్ ఉన్నాయి, ఇంకా బ్యాటరీస్, ఇంకా ఏమో ఉన్నాయి. నాకైతే ఏం అర్థం కాలేదు. డాడీ వచ్చిన తర్వాత తను చూపిస్తారు, అప్పుడు దాకా ఏం తీయొద్దు అని చెప్పాను. కానీ తీస్తున్నారు, వినరు కదా పిల్లలు. టాయ్స్ని చూసారంటే అసలు వదలరు కదా. కాకపోతే ఇందులో వచ్చి చాలా ఎక్స్పెరిమెంట్స్ అయితే వీళ్ళు చేసుకోవచ్చు. వీళ్ళకి చాలా యూజ్ అవుతుంది. అంటే శ్రేయుకి నాకు తెలియదు కానీ శ్రేయుకి యూజ్ అవుతుందో లేదో, యశుకి అయితే బాగా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, టొమాటో రసం రెసిపీని షేర్ చేయమని అడిగారు కాబట్టి నేను ఈ రోజు టొమాటో రసంని సింపుల్ గా ఎలా చేసుకోవచ్చో మీతో షేర్ చేస్తాను. స్టవ్ పై కుక్కర్ పెట్టుకున్నాను. నేను ఒక 3 టొమాటోస్ని కట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను, కొంచెం చింతపండు, ఈ రసానికి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను, అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను, చిల్లీ పౌడర్ వేసుకున్నాను, కరివేపాకు వేసుకున్నాను, కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం కుక్కర్ మూతని క్లోజ్ చేసేసి ఒక 3 విజిల్స్ రానివ్వాలండి. అసలు రసంలో సింపుల్ రసం రెసిపీ అండి ఇది, టొమాటో రసం రెసిపీ. ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనం కుక్కర్ మూతను ఓపెన్ చేసేసి దీన్ని మనం బాగా మెత్తగా మెదుపుకోవాలి. అంటే ఆ టొమాటో మొత్తం కూడా బాగా మ్యాష్ అయిపోవాలి. 10 మినిట్స్లో మనం రెడీ చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, నార్మల్గా చేసుకునే టొమాటో రసం కంటే ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం తాలింపు వేసుకోవాలండి. నేను స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నాను, ఎండుమిర్చి, అలాగే క్రష్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను, ఇంగువ వేసుకున్నాను. ఇప్పుడు వీటిని మొత్తం కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న ఈ టొమాటో రసం వేసుకోవాలి. ఇది మొత్తం కూడా ఒక బాయిల్ అయితే రావాలండి. ఒక బాయిల్ వచ్చేంత వరకు మనం దీన్ని బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. నార్మల్గా అయితే మళ్ళీ మనం వేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఆల్రెడీ మనం టొమాటోలు అన్నీ కుక్ చేసేటప్పుడే వేసుకున్నాం కదా. ఒకవేళ మీకు సరిపోలేదు అనిపిస్తే ఇంకొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఒక 2 మినిట్స్ మనం కుక్ చేస్తే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే టొమాటో రసం రెడీ అయిపోయిందండి. రైస్లోకి అయితే సూపర్ కాంబినేషన్ ఇది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. 10 నిమిషాల్లో మనం రసం అయితే ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇప్పుడిప్పుడే వంటలు నేర్చుకుంటున్న వాళ్ళకి, బ్యాచులర్స్కి బాగా యూజ్ అవుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, టొమాటో రసంకి కాంబినేషన్ గా పొటాటో ఫ్రై చేశానండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ఇది. ఈ పొటాటో ఫ్రై ని నేను ఎలా చేశాను అనేది మీతో షేర్ చేస్తాను. స్టవ్ పై ప్యాన్ పెట్టుకున్నాను. అందులో నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనం సోంపు వేసుకోవాలండి. ఈ రెసిపీకి ఈ సోంపు వేసుకోవటం వల్లే టేస్ట్ అనేది. సోంపు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకును కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పొటాటో వేసుకోవాలండి. పొటాటో వేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. అలాగే టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను, చిల్లీ పౌడర్ వేసుకున్నాను,
ఇంగువ వేసుకుంటున్నానండి. ఇంగువ వేయటం వల్ల మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి ఒక 5 minutes. ఇవి పచ్చి పొటాటో అండి, మనం దీన్ని బాయిల్ చేయలేదు ఫస్ట్, కాబట్టి ఒక 5 minutes మనం ఇలా కుక్ చేసుకోవాలి. 5 minutes అయిపోయింది, నేను మూత తీసేసాను. చూడండి పొటాటో మనకి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్లోని రా స్మెల్ అనేది పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే పొటాటో ఫ్రై రెడీ అయిపోయిందండి. రసానికి సూపర్ కాంబినేషన్ ఇది. అలాగే పప్పుచారుకి కూడా చాలా బాగుంటుంది. రోటీలో కూడా మనం తీసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. లంచ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈరోజు లంచ్లో నేను రైస్ చేశాను, అలాగే టొమాటో రసం చేశాను. ఈ టొమాటో రసానికి కాంబినేషన్గా పొటాటో ఫ్రై చేశాను. ఇదేనండి ఈరోజు మా సింపుల్ లంచ్ రొటీన్. ఇప్పుడు టైం వచ్చి ఆఫ్టర్నూన్ 1 o'clock అయిందండి. మా హస్బెండ్ క్లినిక్ నుంచి వచ్చేసారు. నేను ఇంకా లంచ్ కూడా సర్వ్ చేసేసాను. కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈరోజు రసం కానీ రసానికి పొటాటో ఫ్రై చేశాను కదా, కాంబినేషన్గా చాలా బాగుంది. చాలా సింపుల్ రెసిపీస్ అండి ఈ రెండు కూడా. ఎక్కువ టైం కూడా పట్టదు. 1/2 hourలో మనం రసం అలాగే ఈ పొటాటో ఫ్రైని అయితే ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకైతే బాగా నచ్చింది, అలాగే నాకు కూడా చాలా నచ్చింది. ఈరోజు అంటే ఎక్కువ టైం పట్టలేదు కదా చేయడానికి, అందుకని చెప్పి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా సింపుల్ ట్యూస్డే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ లంచ్ రొటీన్ వ్లాగ్. ఇక్కడితో ఈరోజు నా వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు ఈ రకంగా యాక్టివేట్ చేస్తేనే నేను అప్లోడ్ చేసిన న్యూ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.